సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సినిమాలు ఊహించని రీతిలో విజయాలు సాధిస్తాయి. చిన్న సినిమాలే అయినా వందల కోట్ల వసూళ్లను సాధించి మేకర్స్ తలరాతనే మార్చేస్తాయి. తాజాగా హనుమాన్ టీం ఆ అద్భుతాన్ని సృష్టించింది. సంక్రాంతి బరిలో అతి చిన్న చిత్రంగా వచ్చిన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. ఊహించని కలెక్షన్స్ తో చరిత్ర సృష్టించింది. ఇప్పటికే 275 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం త్వరలోనే 300 కోట్ల క్లబ్ లో చేరబోతోంది. ఈ ఒక చిత్రం దర్శకుడు ప్రశాంత్ వర్మ తలరాతనే మార్చేసింది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో చిన్న దర్శకుల లిస్ట్ లో ఉన్న ప్రశాంత్ ఈ ఒక సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయారు. అంతేకాదు పలు ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ ప్రశాంత్ కు అడ్వాన్స్ ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. తన సినిమాకు 100 కోట్ల బడ్జెట్ మాత్రమే కాదు, ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారట. ఈ విషయాన్ని స్వయంగా ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. హనుమాన్ తర్వాత 100, 200 కోట్ల బడ్జెట్ తో సినిమా చేసే ఆఫర్లు కూడా వచ్చాయి. అంతేకాదు 1000 కోట్ల ఆఫర్ కూడా వచ్చింది. హనుమాన్ మూవీ చూసిన ఓ ఎన్ఆర్ఐ నాకు ఈ ఆఫర్ ఇచ్చారు. మన ఇతిహాసాలతో ఇలాంటి సినిమా చేస్తానంటే 1000 కోట్లు పెట్టడానికి కూడా నేను రెడీ అని అన్నారు. అయితే ఇక్కడ బడ్జెట్ ముఖ్యం కాదు, పెట్టిన డబ్బుకు మించిన క్వాలిటీ చూపించామా లేదా అనేదే ముఖ్యము. మార్కెట్ ను అంచనా వేసుకుని సినిమాను తెరకెక్కిస్తాను అని ప్రశాంత్ వర్మ అన్నారు. 1000 కోట్ల ఆఫర్ ఇప్పటి వరకు రాజమౌళికి కూడా రాలేదు. కానీ ఒక్క సినిమాతో ప్రశాంత్ వర్మకు అంత పెద్ద ఆఫర్ రావడం గొప్ప విషయమే. ఒకవేళ ప్రశాంత్ వర్మ అంత పెద్ద బడ్జెట్ తో సినిమా తీస్తే అది ఖచ్చితంగా 2000 కోట్లను వసూలు చేస్తుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.